సీనియర్ టీడీపీ నాయకులు మరియు డివిజన్ అధ్యక్షులు ఆరిగ శంకర్ ఆధ్వర్యంలో 32 మరియు 34 డివిజన్ నాయకులతో కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అత్యధిక సీట్లు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆరిగ శంకర్ గారు మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, దుర్మార్గపు పాలనను ప్రజలు తమ ఓటు ద్వారా తరిమికొట్టి కూటమికి మద్దతుగా నిలిచి ఎవరూ ఊహించలేని గెలుపులు ఇచ్చారని, చంద్రబాబు, జనార్దన్ గారి గెలుపుకు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జనార్దన్ గెలుపుకి 32, 34 డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ దామచర్ల జనార్దన్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరిగ వెంకటేశ్వరరావు, ఆరిగ శైలజ, కొల్లా హనుమంతరావు, దండే భాస్కర్ రావు, మన్నేపల్లి హరికృష్ణ, ఆరిగ చిన్న వెంకయ్య, చిట్టెం శ్రీను, బోలా అంజనీ కుమార్, ఎస్ ప్రసాద్, దండే వెంకటేశ్వరరావు, సిహెచ్ సుధాకర్, సిహెచ్ అశోక్, సిహెచ్ రాఘవ, దండే సతీష్, గాజుల శ్రీనివాసరావు, దండే నాగరాజు, ఆరిగ మధు, ఆరిగ మురళి, తోట మధు, ఆరిగ శివ, 188 బూత్ ఇన్ఛార్జ్ ఆరిగ రాఘవ నాయుడు మరియు తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరు ఊహించలేదు. కానీ ఏంటంటే ఇది మనం ఆ రోజు ఎన్నికలు జరిగే రోజు మేమందరం చూసిన ప్రజల యొక్క చైతన్యం చూస్తే మాకు ఒకవైపున ఉంది, మొత్తం 160 పైచులకు వస్తాయి అని చెప్పి మాకు అంచనా ఉంది. అయినప్పటికీ కూడా ఏంటంటే మేము ఏదైనా సరే ఫలితాలు వెలువడిన తర్వాతే అప్పుడే మనం దానికి ఒక నిర్ణయానికి రావాలనే ఉద్దేశంతో ఉన్నాము. ఇది అందరూ ఊహించిన విషయమే. ఏది ఈ యొక్క ఫలితాల ప్రక్రియ కానీ ఇదంతా కానీ. దీనికి కారణం ఏంటంటే ప్రజలు యొక్క ఈ 5 సంవత్సరాలు పడిన కష్టాలు అవన్నీ కూడా బయటికి చెప్పుకోలేక ఓటు ద్వారా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించి మనకి ఈ రకంగా జరిగింది. దామచర్ల గారి గెలుపు మేము ముందుగానే ఊహించామండి. దామచర్ల గారు ఈ యొక్క నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేశాడు. ఆ రోజే గెలవాలి, ప్రజలు ఒక్కతావ చూద్దాం అనే దాని మీద వెళ్ళి దెబ్బతిన్నారు. అదేవిధంగా దామచర్ల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు. ఆయన మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాడు. మన ప్రకాశం జిల్లాలోనే ఇలాంటి నియోజకవర్గం లేదు అనే విధంగా డెవలప్ చేసి చూపెడతాడు. ఆయన ఏంటంటే మాటలు చెప్పడు, వేస్ట్ మాటలు మాట్లాడు. ప్రజలకి ఏదైతే నచ్చుతుందో అదే చేస్తాడు ఆయన. ప్రజల మనిషి దామచర్ల జనార్దన్ అంటే ప్రజల మనిషి. ఆయన కోసం శక్తి వంచన లేకుండా 32 డివిజన్ నుంచి, అదేవిధంగా 34 డివిజన్ నుంచి మేమందరం బాగా కష్టపడి పనిచేసి ఆయన గెలుపు కోసం మేము కృషి చేశామని సందర్భంగా తెలియజేస్తాం. 32 డివిజన్ ప్రజలందరికీ, 34 డివిజన్ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడికి, దామచర్ల జనార్దన్ గారికి, అదేవిధంగా కూటమి నాయకులైన నరేంద్ర మోడీ గారికి అందరూ శ్రమించి పనిచేసి వాళ్ళ యొక్క ఫలితాలు ఈరోజు అనుభవిస్తున్నారు. సుఖ సంతోషాలుగా ఉంటారని మా డివిజన్ 2 డివిజన్ 34, 32 నుంచి మేము ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం. అదేవిధంగా జనార్దన్ గారి ఫ్యామిలీకి కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులకి కానివ్వండి, అందరికీ మేమందరం కష్టపడి పనిచేసాము. 32 డివిజన్ 34 డివిజన్ నుంచి దామచర్ల జనార్దన్ గారికి మేము ఇప్పుడు ఆ రోజే చెప్పాము, మేము క్యాంపెయిన్లో మేము ఫలితాన్ని ఆయనగా బహుకరిస్తాము అని అలాగే బహుకరించామండి. థ్యాంక్ యూ జనార్దన్. ఆంధ్రప్రదేశ్ ప్రయాణికం, అదేవిధంగా విభజన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నష్టపోయింది అంటే విభజన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఏ విధంగా నష్టపోయింది, ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి భారతదేశంలో ఏ విధంగా వెనుకబడింది, ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రజాప్రతినిధులు ఏం చేశారనే విషయం మీద ప్రజలందరూ కూడా ఆలోచించారు. అందువలన ఈరోజు కూటమికి పట్టం కట్టారు. ఒక రాష్ట్రమే కాదు, దేశం, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలని, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి చూస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో కూటమి ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ యొక్క శ్రమ ఏ విధంగా ఉన్నదని ఈరోజు నేషనల్ ఛానల్స్ కానీ, ప్రపంచ దేశాల యొక్క ఛానల్స్ కానీ ఈరోజు చెప్తా ఉన్నాయి. వారు మొదటి చెప్తున్నారు, ఏమో నాకు వదిలేయండి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల యొక్క భవిష్యత్తు, అన్ని వర్గాల యొక్క ప్రజలు ఏ విధంగా అభివృద్ధి పదంలో నడపాలి, వారి జీవన విధానాన్ని మెరుగుపరిచే విషయంలో కూటమి ఏ విధంగా వర్క్ చేస్తుందనే విషయంలో, కూటమిని తయారు చేయడంలో ఆయన యొక్క పాత్ర చాలా విశిష్టమైనది.
ఆయన ఎన్నో ఒడిదొడుకులు, ఇబ్బందులు, మాటలు, అవమానాలు, బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు పడి ఆయన మొదటి నుంచి వ్యూహాన్ని రచిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎవరైతే గెలుస్తారో అందరూ కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఎవరైతే గెలుస్తారో ఆ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా నమ్మకాన్ని ఉంచారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని భారతదేశంలో తలమానికంగా చేసే పరిస్థితి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చాలా కష్టాల్లో ఉంది, చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉంది, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. అదేవిధంగా అభివృద్ధి పదంలో వెనుకబడి ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎంప్లాయీస్ అయింది, కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, అదేవిధంగా నిరుద్యోగులు, ఒక వర్గం కాదు భవన కార్మికులు కానీ ప్రతి వర్గం కూడా చాలా ఇబ్బందుల్లో, ఆర్థికమైన ఇబ్బందులు కానీ ప్రజల జీవన విధానంలో ఇబ్బందులు కానీ ఉన్నాయి. ఆ ఇబ్బందులను మెరుగుపరిచే కార్యక్రమంలో ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల యొక్క ఆశను ఒమ్ము చేయకుండా పనిచేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం యొక్క దిశ నిర్దేశించే విషయంలో మోడీ గారి యొక్క పాత్ర ఇష్టమైనది. దాంట్లో ఆయన యొక్క స్ఫూర్తి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి, పవన్ కళ్యాణ్ శక్తి ఈరోజు ప్రజలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒంగోలు ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒంగోలు ఏ విధంగా వెనకబడి ఉంది, ఏ రంగాల్లో వెనకబడి ఉంది, ఇక్కడ పరిశ్రమలు లేవు, ఉద్యోగం లేదు, నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జనార్దన్ గారు 2014లో ఏ విధంగా పనిచేశారు అంతగా 4 రెట్లు ఎక్కువగా ఒంగోలు నియోజకవర్గం మీద వారి యొక్క తాతగారి నుంచి ఏదైతే సేవలు చేస్తూ వచ్చారో అదే సేవల్ని రెట్టింపు ఉత్సాహంతో చేస్తూ ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సహాయం చేస్తూ వారికి చేదోడు ఉండి వాళ్ళ అభివృద్ధి కోసం కాంక్షిస్తారు. ఆయన యొక్క ధ్యేయం కూడా అదే విధంగా ఉంది. ఆ ధ్యేయంతో ముందుకొచ్చారు. ఆయన యొక్క ధ్యేయాన్ని ఈరోజు ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆహ్వానించారు, ఆస్వాదించారు, వారికి సపోర్ట్ చేశారు, అండదండగా ఉన్నారు. అదే పద్ధతిలో వారు కూడా వీరికి సహాయం చేసే పరిస్థితుల్లో, అభివృద్ధి చేసే పరిస్థితుల్లో ఉంటారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు చూస్తుంటే మనకి తెలుస్తుంది. ఒక శిశుపాలుడు కనుక 100 తప్పులు చేసి ప్రజల ముందు ఉంచున్నాడు. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రజలు ఓటు ద్వారా అతని పతనానికి నాంది పలికారు. అదేవిధంగా జనార్దన్ గారు గెలుపు కూడా సునాయాసంగా జరిగింది, అందులో డౌట్ లేదు. వారు 25,000 మెజారిటీ గెలవనున్నారు. వారు చేసిన అభివృద్ధి పదంలో నడవటమే వారు చేసిన ధ్యేయం, సంకల్పం. అందువల్లే ఆయన గెలవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఖచ్చితంగా కూటమి ద్వారా మంచి పరిపాలన రావడానికి ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మహిళలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేది అండగా ఉంటుంది. తెలుగుదేశానికి మహిళల అండ కూడా ఖచ్చితంగా ఉంది. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా మన జనార్దన్ గారైనా ఎప్పుడైనా మహిళలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వారి అభివృద్ధికి, వారి సంక్షేమానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది. అదేవిధంగా జనార్దన్ గారు కూడా రేపు మహిళల సమస్యలను ప్రత్యేకంగా తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఈ గెలుపులో ఖచ్చితంగా మహిళలదే ముఖ్యమైన పాత్ర అని నేను మాత్రం అనుకుంటున్నాను. రాష్ట్రం ముందుకు పోవాలంటే మహిళా శక్తి విజృంభిస్తేనే అది సాధ్యమవుతుంది. ఖచ్చితంగా మహిళా సాధికారత అనేది ఖచ్చితంగా రేపు కూటమి ప్రభుత్వం ద్వారా అందిస్తారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. వారి అనుభవం కానీ, అలాగే ఎన్డీఏ తరఫున మోదీ గారి మేధస్సు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి యుక్తులు కానీ, యువశక్తి కానీ మొత్తం రాష్ట్రాన్ని ముందుకి అభివృద్ధి పదంలో నడిపించడానికి మంచిగా సహకారం. 32వ వార్డు తరఫున ఎలక్షన్లో చాలా చక్కగా పనిచేశారు. రేపు గెలవబోతున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ మన జనార్దన్ గారి కానీ అందరికీ కూడా అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 32 వార్డు 44 వార్డు ప్రజలు చాలా చక్కగా సహకరించారు. మెజారిటీ వచ్చేందుకు వారు కృషి చేశారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. 32 డివిజను, మా డివిజను 32, 34 డివిజను అందరూ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ గెలుపుకి నాంది పలకడానికి
ప్రతి ఒక్కరు కృషి చేసిన వాళ్ళకి కృతజ్ఞతమైన ఉంటాం అందరం. ఈరోజు మన ఈ విజయం పొందడం ఫస్ట్ నుంచే అనుకున్నదే. ఈ పాలన చూసి మనం చూసి ప్రభుత్వాన్ని ఎటువంటిది ఏం జరుగుతుందో ఏంట్లో ఎన్ని చూసే దాన్ని బట్టి విధానంగా మనం అనుకున్నాము. అనుకున్న విధంగానే ప్రతి ఓటరు దానికి సమాధానం ఓటు రూపంలో సమాధానం చెప్పారు. దానికి కృతజ్ఞతమైన అందరికీ హ్యాపీగా. ఈ రోజున ఇన్ని రోజుల నుంచి మేము పడిన కష్టానికి ఈరోజు జనార్దన్ గారి కళ్ళలో గెలుపు చూడటానికి మేము వేచి ఉన్నాం. ఇంకా గెలిచినట్టే ఆయన కళ్ళలో చూసి మేము దాన్ని ఆయన మనసు మా మనసులో ఉన్న బాధలు ఇన్ని రోజులు మేము ఎంత కష్టపడ్డామో, మనం ప్రజలు ఎంత నష్టపోయామో, ఈ రోజున మనం జనార్దన్ గారి గెలుపుని చూసి మనం సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కావున మన కార్యకర్తల తరపు నుంచి నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన జనార్దన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు అనుభవం, పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావం, బీజేపీ నాయకత్వం మీద ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. దీంట్లో దామచర్ల జనార్దన్ గెలుపు కోసం మేమంతా ఎంత కష్టపడి 30 నెలలు పనిచేశాము. ఆ గెలుపుని ఈరోజు మేము చూడగలిగాము. ఇదే గెలుపు మీద మేము 2026 కూడా మేము రాజకీయంగా ఇదే జనార్దన్ గెలుపు కోసం, మా కూటమి విజయం కోసం పనిచేస్తాం. శుభాకాంక్షలు.